ఇది చూడండి. జంబలక్కడి పంప సినిమా చూసారా మీరు? ఇప్పుడు మన సొసైటీ జంబలక్కడి పంప అయిపోయి పిల్లడు 8th క్లాస్ 9th క్లాస్ అయ్యేసరికి 80, 90, 100 కేజీలు అయిపోయి బ్రెస్ట్ డెవలప్ అయ్యి వచ్చేస్తున్నారు. మగవాళ్ళకి బ్రెస్ట్లు వచ్చేస్తున్నాయి. దానికి సర్జరీలకు వస్తున్నారు. మా గైనకోమాస్టియా అంటారు. అమ్మాయిల్లో లావైపోతే పీరియడ్స్ అయిపోతాయి. అండ్ దాన్ని పీసీఓడి అంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఉంటామో హార్మోన్స్ తేడా వచ్చి మీరు పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి అమ్మాయిలకి మీసాలు వచ్చేస్తాయి. మరి దీన్ని జంబలక్కడి పంప కాకుండా ఏమంటాం? చూసిరు కదా, ఈ ప్రాబ్లం ముఖ్యంగా ఎవరిలో వస్తుందంటే ఎవరైతే చిన్నప్పటి నుంచి ఫిజికల్ గా యాక్టివ్ గా లేకపోవడం కానీ, జంక్ ఫుడ్ ని ఎక్కువ తినడం వల్ల కానీ వీళ్ళ హార్మోన్స్ అయితే అప్ అండ్ డౌన్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మన తర్వాత వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళు చిన్నప్పటి నుంచే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ జంక్ ఫుడ్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. సో వీళ్ళైతే ఈ సమస్యల బారిన పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళని పెంచే పేరెంట్స్ జాగ్రత్త పడాలి. సో మీరు జాగ్రత్త తినండి. మిమ్మల్ని మీ పేరెంట్స్ పెంచినప్పుడు వాళ్ళు రెండు థింగ్స్ పెట్టుకుని పెంచుతుండే. ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుండే, ఎడ్యుకేషనల్గా ఏం కావాలో ఆ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని పెంచుతుండే. సో ఆ రెండు పెట్టుకొని మిమ్మల్ని పెంచడం వల్ల మీరు సర్వైవ్ అయ్యి ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. ఈరోజు మీరు కూడా మీ పిల్లల్ని ఇవే రెండు పెట్టుకొని ఫైనాన్షియల్గా కానీ ఎడ్యుకేషనల్గా కానీ వాళ్ళకి ఏమంటారు చూసుకుందాం, మిగతాదంతా వాళ్ళే సర్వైవ్ అయ్యి సెట్ అయిపోతారని పెంచినామనుకో మీ పిల్లలు కూడా ఈ జంబలగడ పంబ బ్యాచ్లో కలుస్తారు. సో అట్లా కలవద్దు అంటే మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే ఫస్ట్ మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ కానీ హెల్దీ ఫుడ్ కానీ మీ లైఫ్ స్టైల్లో కలిసి ఉండే, ఇన్బిల్ట్ అయి ఉండే, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీ పిల్లలకి బై బర్త్ నుంచే ఫిజికల్ యాక్టివిటీ జీరో. ఇక్కడ కెమికల్ ఫుడ్ ఐటమ్స్ చాలా వస్తున్నాయి మార్కెట్లకి రోజుకి. సో అవి దీని వీళ్ళ హార్మోన్స్ అయితే అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. అది రియలైజ్ అయ్యి వీళ్ళు ఒక జిమ్ ట్రైనర్ని కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అయ్యే వారికి వీళ్ళకి ఆల్రెడీ ఆ జంబలగడ పంబ లక్షణాలు వచ్చేస్తున్నాయి. హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల ఏమేమి ఎఫెక్ట్ కావాలో అవన్నీ జరిగేస్తున్నాయి. అది జరిగిన తర్వాత వస్తే ఏం లాభం? తర్వాత సర్జరీలే చేసుకోవాలి ఇక. సో అట్లా కాకుండా ఏం చేయాలంటే మీరు లైఫ్ స్టైల్ని నేర్చుకోవాలి. మీరు జిమ్లోకి వెళ్ళండి, మీరు ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోండి, మీరు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. 2-3 years పడుతుంది నేర్చుకోవడానికి. నీ బాడీ టైప్ ఏంది, ఆ బాడీ టైప్కి ఏ రకమైన ఫుడ్ ఐటమ్ని నువ్వు కంట్రోల్ చేయాలి. సో ఏ ఫుడ్ ఐటమ్ కాంబినేషన్ కలపాలి, సో మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం ఏం తినాలి, నైట్ ఏం తినాలి, ఇట్లా చిన్న టాపిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ నువ్వు నేర్చుకోనికి, ఫాలో కావడానికి, ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేసుకోవడానికి నీకు టైం పడుతుంది. 2-3 years అన్న టైం పడుతుంది. సో అప్పుడు నువ్వు ఇంట్లో ప్రాక్టికల్గా ఇవన్నీ చేస్తుంటే మీ పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. సో ఆటోమేటిక్గా నేర్చుకోవాల్సినవి ఇవన్నీ. వాడికి ఏమనిపించాలంటే ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు రైస్ తినే ముందు ఒక వెజ్జెస్ తిన్నావు అనుకో, వానికి అనిపించాలి వేరేడు రైస్ తింటే వీడింది ఫుడ్ కామన్ సెన్స్ లేకుండా ఇట్లా ఓన్లీ రైస్ ఒకటే తింటుండు అని అనిపించాలి పిల్లలకి అట్లా. సో మనం తినొచ్చు, తాగొచ్చు, అన్నీ ఏం చేయవచ్చు, జస్ట్ మేనేజ్ చేయాలి. ఎట్లా మేనేజ్ చేయాలి? ఇప్పుడు డ్రింక్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా, చీట్ మీల్స్ తిన్నా, సో వాటిని ఎట్లా మేనేజ్ చేయాలో కూడా ఉంటుంది. సో అవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకోండి, హెల్దీగా ఉండండి. ఐ హోప్ అర్థమైందంటా నిశ్చితం.